శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 3వ రోజు శనివారం పారాయణ 16-17 అధ్యాయాలు. నాటికి నేటికి షిరిడీ సాయిబాబా కంటే ఉదార స్వభావులు, దయార్ద్ర హృదయం కలవారు వేరే ఎవ్వరూ లేరు. భక్తుల కోరికలు తీర్చే కామధేనువు కంటే బాబానే ఎక్కువ అని కొందరు చెబుతుంటారు. ఆత్మ సాక్షాత్కారాన్ని అందించగల సమర్థుడు సాయిబాబా. అలాంటి బాబా దగ్గరికి ఒకరోజు ఒక ధనికుడు వస్తాడు. తనకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా బాబాని కోరతాడు. దాంతో బాబా అతనితో ఇలా అన్నారు: ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చేవారు ఉద్యోగం కావాలనో, ఆరోగ్యం కోసమో, రోగ నివారణ కోసమో వస్తుంటారు తప్ప నీలాగా బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినవారు ఇంతవరకు ఎవ్వరూ లేరు అంటూ ఒక బాలుణ్ణి పిలిచి, నందు, మార్వాడి దగ్గరికి వెళ్ళి 5 రూపాయల చేబదులు తీసుకురా అని అన్నారు. ఆ కుర్రవాడు ఆ మార్వాడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి ఆ నందు ఇంటి దగ్గర లేడని, ఇంటికి తాళం వేసి ఉందని చెప్పాడు. ఆ తర్వాత దుకాణదారు అయిన బాలా దగ్గరికి వెళ్లి తెమ్మనగా ఈసారి కూడా ఆ కుర్రవాడు వట్టి చేతులతోనే తిరిగి వస్తాడు. ఆ తర్వాత కూడా ఆ కుర్రవాడు ఇలాగే 2-3 దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. నిజానికి బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చిన ధనవంతుడి దగ్గర నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. ఆ తంతునంతా ఆ పెద్ద మనిషి చోద్యం చూసినట్టు చూస్తున్నాడే తప్ప ఆ డబ్బు తన దగ్గరుంది, తాను ఇస్తాను అని అనటం లేదు. అలాంటివాడికి బ్రహ్మజ్ఞానం కావాలట. అంతేకాదు, తాను జట్కాపై వచ్చానని, ఆలస్యం చేస్తే జట్కా బాడుగ పెరిగిపోతుందని ఆ పెద్ద మనిషి భయం. బ్రహ్మజ్ఞానం కోసం బాబాని తొందర పెడుతున్నాడు. అది చూసిన బాబా, ఇదంతా నీకోసమే జరుపుతున్నాను. నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని చూడాలంటే ముందుగా నువ్వు పంచప్రాణాలని, పంచేంద్రియాలని, మనసుని, బుద్ధిని, అహంకారాన్ని భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే బ్రహ్మమును చూడగలుగుతావు అని అన్నారు. ఇంకా బ్రహ్మజ్ఞానం లేదా భగవంతుని ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అతనికి, భక్తులైన మనకి ఉండాల్సిన యోగ్యతల గురించి బాబా ఇలా చెప్పారు. సంసార బంధనాల్ని విడిచిపెట్టినవాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హత సంపాదిస్తాడు. ఇహలోక పరలోక విషయాలపై విరక్తి కలిగి ఉండాలి. మోక్షం కోరుకునేవాడు బాహ్య ప్రపంచాన్ని కాకుండా లోపల ఉన్న ఆత్మని చూడాలి. పాపాలు చెయ్యకుండా, తప్పులు చెయ్యకుండా నీతిగా, న్యాయంగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మీకు ఇష్టమైన వాటికంటే మీకు మేలు చేసే వాటిని మాత్రమే కోరుకోవాలి. మనస్సుని, ఇంద్రియాలని మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మనసుని, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. గురువుని వదిలిపెట్టకూడదు. ఇవన్నీ చేస్తూ భగవంతుని కటాక్షం పొందటానికి గట్టిగా ప్రయత్నం చెయ్యాలి. ఇవన్నీ తప్పకుండా ఆచరిస్తే కాని అలాంటివారు మోక్షానికి అర్హులు కాలేరు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు అని బాబా స్వయంగా తన భక్తులకి చెప్పడం జరిగింది. బాబావారి విశిష్టత. బాబా కంటే ముందుగా ఎందరో యోగులు, సన్యాసులు సంసార బంధాన్ని వీడి అన్నింటినీ వదిలి అడవుల్లోనూ, గుహల్లోనూ, ఆశ్రమాల్లోనూ ఒంటరిగా ఉంటూ మోక్షాన్ని సంపాదించడానికి ప్రయత్నాలు చేశారు. కాని బాబా అలాంటివారు కాదు. ఆయనకు భార్య కాని, ఇల్లు కాని లేదు. ఆయన జనాల్లోనే ఉంటూ భిక్షాటన చేసి జీవిస్తూ ఎప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవారు. తన భక్తులకి ఎలా ప్రవర్తించాలో చెబుతూ ఉండేవారు. అందుకే బాబాని యోగి పుంగవుడుగా పిలుస్తారు. ఆ అమూల్యమైన రత్నం ఉన్న ప్రాంతం ధన్యమైనది. అలాంటి మహానుభావుణ్ణి పూజించే మనమందరమూ ధన్యులమే. వాక్కుతోనే, కంటి చూపుతోనే భక్తుల జీవితాన్ని మార్చగలిగే ఆ మహాత్ముడి పాదాలకు ప్రణమిల్లుతూ ఈ అధ్యాయాలని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 18-19 అధ్యాయాలు. శిష్యుల యోగ్యతని కనిపెట్టి వారికి తగిన విధంగా శిక్షణని ఇచ్చి వారిని ఆత్మ సాక్షాత్కారం వైపు మళ్లించేవాడే సద్గురువు. అలాంటి లక్షణాలు బాబాలో చాలా ఉన్నాయి కాబట్టే ఆయన సమర్థ సద్గురువుగా పేరుగాంచారు. బాబా లాంటి సద్గురువు పాదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ వదిలిపెట్టకండి.
సాఠేకి కలలో గురుచరిత్ర గ్రంథాన్ని చూపించిన బాబా. సాఠే అనే వ్యక్తి ఒకప్పుడు మంచి పలుకుబడి కలిగి ఉండి బాగా బ్రతికినవాడు. కాని వ్యాపారంలో నష్టం రావటం వల్ల అతని ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దాంతో కష్టాలను తట్టుకోలేక ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటాడు. అతని పరిస్థితి తెలుసుకుని అతన్ని షిరిడీ వెళ్లి బాబాని కలిస్తే అతని కష్టాలు తీరిపోతాయని కొందరు స్నేహితులు చెబుతారు. స్నేహితులు చెప్పినట్టుగానే సాఠే షిరిడీ వెళ్లి బాబాని దర్శించి ఆయన పాదాలకి నమస్కరించి ఆయన పాదసేవ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. గురుచరిత్ర చదువుదామని సంకల్పించుకుని వారం రోజుల్లో పారాయణని పూర్తి చేశాడు. అతని మనస్సు ఎంతో తేలికగా అనిపించింది. సరిగ్గా అదే రోజు రాత్రి సాఠేకి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా గురుచరిత్రని చేతితో పట్టుకుని దానిలోని విషయాలని సాఠేకి బోధిస్తున్నట్టుగా కనిపించింది. నిద్ర నుంచి మేల్కొన్న తరువాత కలలో వచ్చిన ఆ విషయాలను గుర్తు తెచ్చుకుని ఆ విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కి చెబుతాడు. దాంతో దీక్షిత్ సాఠేకి కల వచ్చిన విషయాన్ని బాబా దగ్గర ప్రస్తావించి దానికి అర్థం అడగ్గా సాఠేని మరోసారి గురుచరిత్ర పారాయణ చెయ్యమని చెప్పమని, అతను అలా పారాయణ చేస్తే అతనికి ఎంతో మేలు జరుగుతుందని అతనితో చెప్పమంటారు బాబా. ఆ సమయంలో హేమాడ్ పంత్ బాబా పక్కనే ఉన్నాడు. బాబా దీక్షిత్కి చెబుతున్న ఆ మాటలు విని హేమాడ్ పంత్ మనసులో ఇలా అనుకున్నాడు: సాఠే ఒక్క వారం పారాయణ చేస్తేనే అతనికి మంచి ఫలితం వచ్చింది. నేను 40 సంవత్సరాల నుంచి గురుచరిత్రని పారాయణ చేస్తున్నాను. చాతకపక్షి నీటి బిందువు కోసం నిరీక్షించినట్టుగా నేను 40 ఏళ్లుగా భగవంతుని దయామృతం కోసం నిరీక్షిస్తున్నాను. కాని ఎలాంటి ఫలితం లేదు అని అనుకున్నాడు. అతని ఆలోచనని పసిగట్టిన బాబా అతన్ని లేపి శ్యామా దగ్గరికి వెళ్లి 15 రూపాయల దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడి మళ్లీ తన దగ్గరికి రమ్మని హేమాడ్ పంత్ని పంపిస్తారు. హేమాడ్ పంత్ శ్యామ ఇంటికి వెళ్లగానే అతను పూజ చేసుకుంటూ ఉన్నాడు. ఆ పూజ ముగించుకున్న తర్వాత హేమాడ్ పంత్ దగ్గరికొచ్చి అతని ఆందోళన పసిగట్టి కారణమడుగుతాడు. తర్వాత అతనికి తాంబూలం ఇచ్చి ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్ళాడు. అతను ఇంటిలోకి వెళ్లగానే అక్కడ హేమాడ్ పంత్కి కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ఏకనాథ భాగవతం కూడా కనిపిస్తుంది. నిజానికి హేమాడ్ పంత్ ప్రతిరోజు ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేస్తాడు. కాని ఆ రోజు ఎందుకో అతను పారాయణ చెయ్యకుండానే మసీదుకు వచ్చాడు. అది గుర్తొచ్చి ఆ పుస్తకాన్ని తీసి తెరవగానే అతనికి ఆ రోజు చదవాల్సిన భాగం కనిపించింది. వెంటనే ఆ భాగాన్ని అతను చదవటం పూర్తి చేసి బాబా తనని ఆ భాగాన్ని చదవటం కోసమే ఇక్కడికి పంపించి ఉంటారని అనుకుంటూ ఆనందపరవశుడవుతాడు. ఈ సంఘటనని బట్టి బాబాకి భక్తులు చేసే పనులే కాదు, వారి మనసులోని భావాలు కూడా తెలుస్తుందని అర్థమవుతోంది. మంచి భావాలని వృద్ధి చేసి చెడ్డ భావాలని అణచివేయగల సర్వసమర్థుడు బాబా. ఆయన్ని భక్తితో పూజిస్తే మన మనసులో కలిగే అలాంటి చెడ్డ భావాలన్నింటినీ కూడా నశింపచేసి మనల్ని సంస్కరిస్తారు. కాబట్టి సాయి భక్తులెవ్వరూ ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దని మీకు మనవి చేసుకుంటున్నాము. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ ఉపవాస దీక్షని విరమింపచేయించిన బాబా. కషాబా దేశ్ముఖి తల్లి అయిన రాధాబాయి అనే వృద్ధురాలు బాబాకి భక్తురాలు. ఆమె బాబాని దర్శించి చాలా ఆనందించింది. బాబాని తన గురువుగా భావించి తనకి మంత్రోపదేశం చెయ్యవలసిందిగా బాబాని కోరాలనుకుంటుంది. ఒకవేళ బాబా తనకి మంత్రోపదేశం చెయ్యకపోతే ఉపవాసం ఉండి మరణించడానికైనా సిద్ధపడతానని నిర్ణయించుకుని ఆమె అలా 3 రోజుల పాటు బసలోనే ఉండి భోజనము నీరు మానివేసి ఉపవాస దీక్షని పాటించింది. అలా 3 రోజులు గడిచిన తర్వాత శ్యామ ఆమె పరిస్థితిని చూసి ఆమె పట్టుదల ఆమె ప్రాణాల్ని తీస్తుందేమోనని భయపడి బాబాతో ఆమె విషయం గురించి చెప్పి ఆమెను ఆశీర్వదించి ఆమెకి మంత్రాన్ని ఉపదేశించమని బాబాతో అంటాడు. ఆమె మనోనిశ్చయం గురించి తెలుసుకున్న బాబా ఆమెని మసీదుకి పిలిపించి గతంలో తనకి ఒక గురువు ఉండేవారు. ఆయన దయాస్వభావం కలవారు. ఆయనకి తాను చాలా ఏళ్లు సేవలు చేసుకున్నానని ఆయన నుంచి మంత్రోపదేశం పొందాలని అనుకున్నాను. కాని వారు నాకు గుండు కొట్టించి నన్ను దక్షిణ అడిగారు. నా గురువు నా దగ్గర్నుంచి ఏమీ ఆశించలేదు. ఆయన నన్ను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు పాలు ఇవ్వటం కానీ ఆహారం పెట్టడం కానీ చెయ్యదు. అది తన పిల్లలపై దృష్టి సారించి అలాగే చూస్తూ ఉంటుంది.
దాంతో ఆ పిల్లలు వాటికవే పెరిగి పెద్దవుతాయి. నా గురువు కూడా నా మీద అలాగే దృష్టి నిలిపి ఉంచారు తప్ప నాకు ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించలేదు. నా గురువు నాకు ఉపదేశించని మంత్రాన్ని నీకు నేను ఎలా ఉపదేశించను? కాబట్టి నీ ఆలోచనలు, నీ పనులు గురువైన నాకోసమే వినియోగించు. నా మీద నీ విశ్వాసము, ప్రేమ ఉంచు. ఎవరైతే గురువుని త్రిమూర్తుల రూపంగా భావించి నమ్మకముంచుతారో వారు ఆ గురుకృప వల్ల అత్యున్నత స్థితికి చేరుకుంటారు అని బాబా ఆ వృద్ధురాలితో చెప్పి ఆమె ఉపవాస దీక్షని విరమింపచేయించారని శ్యామ అతనితో చెబుతారు. తర్వాత మధ్యాహ్నం కావడంతో మసీదులో హారతి ఆరంభమయ్యింది. దాన్ని లెక్క చేయకుండా అక్కడున్న శ్యామ, హేమాడ్ పంతులని చూసి శ్యామ తనకిచ్చిన దక్షిణ తనకివ్వమని అడగ్గా శ్యామ దక్షిణకి బదులు నమస్కారాలను ఇచ్చాడని పంత్ చెప్పగా అతని నమస్కారాలను బాబా స్వీకరిస్తారు. తర్వాత ఆ ముసలమ్మ కథ గురించి శ్యామ దగ్గర విన్నానని, అది తనకి ఆనందం కలుగచేసిందని చెబుతాడు. ఆ కథ గురించి, మీ శక్తి గురించి తెలిసిన తరువాత నా మనసులో ఉన్న చాంచల్యం పోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని బాబాతో అంటాడు హేమాడ్ పంత్. ఆ సందర్భంలో శ్యామ, హేమాడ్ పంతులతో బాబా ఇలా చెప్పారు: ఈ కథని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం చాలా అవసరం. భగవంతుణ్ణి ధ్యానిస్తే మీ మనస్సు ఏకాగ్రతని పొంది మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. తాబేలు కథని గుర్తుపెట్టుకుంటే గురు శిష్యుల బంధం ఎలాంటిదో తెలుస్తుంది అని చెబుతుండగా మసీదులో హారతి పూర్తవుతుంది. మసీదులోని భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జయ జయధ్వానాలు పలుకుతారు. మనం కూడా వారితో గొంతు కలిపి ఆ సాయినాథునికి చెయ్యెత్తి మొక్కుదాం. హారతి పూర్తయిన తర్వాత ఒక్కొక్కరిగా ప్రసాదం పంచుతున్న బాబా ఆ ప్రసాదాన్ని హేమాడ్ పంతుకు కూడా ఇస్తూ, నువ్వు ఇప్పటిదాకా విన్న కథలన్నీ గుర్తుంచుకొని ఆ కథల్లో చెప్పినట్టుగా జీవిస్తే నీ జీవితం కూడా ఈ కలకండ ప్రసాదంలా తీయగా మారుతుంది అనగానే హేమాడ్ పంత్ బాబా పాదాలపై పడి నమస్కరించుకుంటాడు. అతణ్ణి బాబా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఈ అధ్యాయాన్ని పారాయణ చేసినా విన్నా మీకు కూడా బాబా సాక్షాత్కారం, ఆశీర్వాదం లభిస్తుంది. మనుషుల ప్రవర్తన గురించి బాబా చెప్పిన ఉపదేశములు తప్పకుండా వినాల్సిందే. ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవ్వరూ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్లరు. అలా మీ దగ్గరికి చాలా జంతువులు, పక్షులు వంటి అనేక జీవులు వస్తుంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరిమివేయవద్దు. అలాగే ఎవరైనా మీ దగ్గరికి ధన సహాయం కోసం వస్తే మీకిష్టం లేకపోతే ఇవ్వకండి. అంతేకాని వారిని తూలనాడుతూ మాట్లాడకండి. అలాగే నీతో ఎవరైనా కఠినంగా మాట్లాడితే వారిని తిరిగి నువ్వు దూషించకుండా కొద్దిసేపు ఓర్చుకో. తర్వాత నీకు శాశ్వతంగా సంతోషం కలుగుతుంది. ఈ భూమి మీద ఒకరి సాయం లేకుండా మరొకరు బ్రతకడం కష్టం. కాబట్టి అందరితోనూ మంచిగా ఉంటే భవిష్యత్తులో నీకు మంచి జరుగుతుంది అంటారు. ఇలా ఆ రోజుల్లో బాబా ఎందరికో ఎన్నో ఉపదేశాలను ఇచ్చి చెడ్డబుద్ధి కలవారిని మంచిగా మార్చేవారు. మంచివారిని మరింత మంచివారిగా తీర్చిదిద్దేవారు. బాబా స్వయంగా తాను సర్వాంతర్యామిని అని భక్తులకి చెప్పేవారు. అన్ని జీవుల్లోనూ తాను ఉన్నానని చెబుతూ ఉండేవారు. అలా తన దగ్గరికి వచ్చిన భక్తులకి బాబా స్వయంగా అనేక సూచనలను ఇస్తూ ఉండేవారు. కొందరికి ధ్యానం చెయ్యమని, కొందర్ని ఆధ్యాత్మిక గ్రంథాలను చదవమని, కొందర్ని దక్షిణ చెల్లించమని చెబుతూ ఉండేవారు. ఒక త్రాగుబోతుకి కలలో కనిపించి అతని గుండెలపై కూర్చొని అతను తాగుడు మానే వరకు వదిలిపెట్టలేదు. ఇలా ఒకటేమిటి, ప్రతి భక్తుడికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక సూచనలు ఇస్తూ అందర్నీ ఆధ్యాత్మిక పరంగా ఉన్నతులుగా తీర్చిదిద్దేవారు బాబా. బాబాను భక్తితో పూజించిన వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. కాబట్టే వారి సమస్యలన్నీ మటుమాయమవుతాయి. అందుకే మన భారతదేశంలో ఎక్కువ మంది బాబాని దేవుడిగా భావించి పూజిస్తున్నారు. ఆయన బోధనల్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆయన బోధనల్ని మీరు కూడా ఆచరించి బాబా ఆశీస్సులు పొందుతారని భావిస్తూ ఈ అధ్యాయాలని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 20వ అధ్యాయం. మహానుభావులు, దైవాంశ సంభూతులు తమ భక్తులకి, తమ శిష్యులకి వచ్చిన సందేహాలను
ప్రత్యక్షంగా తీర్చకుండా వాటికి పరోక్షంగా పరిష్కార మార్గాల్ని చూపుతూ ఉంటారని తెలియచెప్పే కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల కథ గురించి తెలుసుకుందాం. షిరిడీ గ్రామంలో మసీదులో మధ్యాహ్నహారతి అయిన తరువాత బాబా ఒక్కొక్కరిని పిలిచి వారికి ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చిన భక్తులు బాబా కాళ్ళకి నమస్కరిస్తూ ఉండేవారు. కొందరికి బాబా స్వయంగా విభూది అంటే ఊదీ బొట్టుని పెట్టేవారు. ఆ సమయంలో కొందర్ని మసీదులో భోజనానికి వెళ్లమని, కొందర్ని ఇంటికి వెళ్లి భోజనం చెయ్యమని, కొందర్ని ఇంటికి జాగ్రత్తగా వెళ్లమని చెప్పేవారు. ఇలా అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఆనందాన్ని కలిగించేవారు. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఆనాటి షిరిడీ ప్రజలు ఎంతటి అదృష్టవంతులో మనకర్థమవుతుంది. ఈశావాస్యోపనిషత్తులో వేద సంహితలోని మంత్రాలు ఉంటాయి. అందుకే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా పిలుస్తారు. జ్ఞాన మార్గాన్ని, కర్మయోగాన్ని సమన్వయం చేసి చెప్పటమే ఈ ఈశావాస్యోపనిషత్తులోని సారాంశంగా చెబుతారు. దాసగను దీనిని మరాఠీ ఓవీ చందములో రాశాడు. రాయడమైతే రాశాడు కాని దానిలోని సారాంశాన్ని గ్రహించలేకపోయాడు. దీని సారాంశం గురించి చాలామంది పండితుల్ని అడిగినా వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయారు. దాంతో దాసగను కొద్దిగా నిరాశకి గురయ్యాడు. వెంటనే షిరిడీ వెళ్లి సాయిబాబా పాదాలకి మ్రొక్కి ఈశావాస్యోపనిషత్తుని అర్థం చేసుకోవడంలో తాను పడుతున్న కష్టం గురించి వివరంగా చెప్పి దాని అర్థాన్ని బోధించమని బాబాని అడుగుతాడు. కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల నీకు ఈ సందేహాన్ని తీరుస్తుంది అని బాబా అతనికి చెప్పి పంపించారు. దాసగను సందేహాన్ని తీర్చిన కాకా ఇంటిలోని పనిపిల్ల. భాషాజ్ఞానం లేని ఒక పనిపిల్ల ఈ సందేహాన్ని ఎలా తీరుస్తుందని మనసులో ఒక పక్క సందేహంగా ఉన్నా బాబా మాటలపై దాసగనుకి పూర్తి విశ్వాసం ఉండడంతో షిరిడీ నుండి విలేపార్లీకి వెళ్లి కాకాసాహెబ్ ఇంట్లో బస చేస్తాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఆ ఇంటిలో ఒక పనిపిల్ల ఒక పాటని మనోహరంగా పాడుతుంటుంది. ఆ పనిపిల్ల ఎర్రచీర గురించి వర్ణిస్తూ ఆ పాట పాడుతుంది. దాన్ని చక్కగా కుట్టారని, అంచులు బాగా ఉన్నాయని ఆ పనిపిల్ల దాని గురించి వర్ణిస్తూ పాట పాడడం చూసిన దాసగను బయటికి వచ్చి మరీ ఆ పాట వింటాడు. ఆమె చాలా చిన్నపిల్ల. చింకిపోయిన బట్టలు కట్టుకొని ఆమె గిన్నెలు తోముతూ ఆ పాట పాడసాగింది. ఆమెని చూసి దాసగనుకి జాలి కలిగింది. మరునాడు అతని దగ్గరికి ఎంవి ప్రధాన్ వచ్చి తనకి ధోవతినివ్వగా ఆ పేదపిల్లక్కూడా చిన్న చీరని కొనిపెట్టమని అంటాడు. దాంతో ప్రధాన్ ఒక మంచి చీర తీసుకొచ్చి ఆమెకి బహూకరిస్తాడు. ఆమె ఆ చీర తీసుకుని చూసి చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు ఆ పనిపిల్ల ఆ చీరని ధరించి మిగతా పిల్లలతో కలిసి ఆనందంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేసింది. మరుసటి రోజు ఆ చీరని పెట్టెలో దాచుకుని చింకిపోయిన బట్టలు ధరించి వచ్చింది. కాని ఆమె ఆనందానికి ఎలాంటి లోటూ లేదు. ఆమె ఎప్పటిలాగానే ఆనందంగా ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసుకోసాగింది. ఇదంతా చూసిన దాసగను ఆశ్చర్యపోయాడు. ఆమెపై ఉన్న జాలి కాస్త మెచ్చుకోలుగా మారిపోయింది. ఆ పనిపిల్ల నిరుపేద కాబట్టి చింకి బట్టలు కట్టుకుంది. ఇప్పుడు ఆమెకి కొత్త చీర ఇచ్చినా దాన్ని పెట్టెలో దాచుకుని ఏ విచారం లేకుండా ఆనందంగా ఆడుతూ పాడుతూ తన పనులు తాను చేసుకుంటూ ఉంది. కాబట్టి కష్టసుఖాలనేవి మన మనోవైఖరిపైనే ఆధారపడి ఉంటాయని గ్రహించాడు. అలా ఉపనిషత్తుల్లోని నీతిని అంటే ఉన్నదానిలో సంతృప్తి చెందడం అనే నీతి గురించి తెలుసుకున్నాడు. అలా కాకా పనిపిల్ల ద్వారా ఈశావాస్యోపనిషత్తులోని నీతిని దాసగను గ్రహించగలిగాడు. ఈ కాకా పనిపిల్ల విషయంలో బాబా అవలంబించిన మార్గం ఎవ్వరూ ఎక్కడా అవలంబించని మార్గం. బాబా ఏ రోజూ షిరిడీని విడిచి ఎక్కడికి వెళ్లలేదు. కాని ఆయన తన భక్తుల్ని ఆధ్యాత్మిక సాధన కోసం అనేక ప్రదేశాలకి పంపిస్తూ ఉండేవారు. భక్తుల్లో కొందరికి స్వప్నాల్లో కనిపించడం, కొందరికి రాత్రిపూట నిజరూపంలో కనిపించడం, కొందరికి పగటిపూట కనిపించడం వంటివి చేస్తూ వారి కోరికల్ని నెరవేరుస్తూ ఉండేవారు. ఆ విధంగానే దాసగనుకి ఈశావాస్యోపనిషత్తుకు సంబంధించిన సందేహాన్ని విలేపార్లీలోని పనిపిల్ల ద్వారా తీర్చారు. అయితే మీలో చాలామందికి దాసగను సందేహాన్ని విలేపార్లీ పంపకుండా షిరిడీలోనే బాబాయే స్వయంగా తీర్చవచ్చు కదా అనే సందేహం కలగొచ్చు. కాని ఆ విషయంలో దాసగను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే బాబా అలా చేశారు. అలాంటి విశిష్టమైన దైవస్వరూపుడు కాబట్టే బాబాని కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉన్నారు. మనలో ఉన్న సందేహాల్ని కూడా పటాపంచలు చెయ్యమని
బాబాని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 3వ రోజు పారాయణ 21వ అధ్యాయం. మనలో ఎవరైనా మహాత్ములు, సద్గురువులు, యోగుల సాంగత్యాన్ని పొందాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని చెబుతుంటారు. దానికి మంచి ఉదాహరణ హేమాడ్ పంత్ జీవితమే. అతను బాంద్రాలో మెజిస్ట్రేటుగా చాలా కాలం పనిచేశాడు. ఆ కాలంలో అక్కడ పీర్ మౌలానా అనే ముస్లిం మతానికి చెందిన మహాత్ముడు ఒకరుండేవారు. హిందువులతో పాటు అనేక మతాలకు చెందినవారు అతన్ని దర్శించుకుంటూ ఉండేవారు. హేమాడ్ పంత్ గురువైన యూనుస్ హేమాడ్ పంత్ని పీరు మౌలానాని దర్శించుకోమని ఎన్నోసార్లు చెప్పాడు. కాని ఆ మహాత్ముణ్ణి కలిసే యోగం లేదు కాబట్టే గురువు ఎన్నిసార్లు చెప్పినా అతన్ని కలవలేకపోయాడు. అయితే షిరిడీలో ఉన్న అమూల్యరత్నమైన సాయిబాబా అనే మహాత్ముణ్ణి మాత్రం హేమాడ్ పంత్ కలిసి ఆయనతో సాంగత్యం చెయ్యాలని రాసిపెట్టి ఉంది కాబట్టే అతను షిరిడీ వచ్చి సాయిబాబాని కలవగలగడంతో పాటు ఆయన సాంగత్యాన్ని పొందాడు. అంతేకాదు, బాబా చరిత్రని రాయగలిగే అదృష్టాన్ని కూడా పొందాడు. హేమాడ్ పంత్ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో దైవాంశ సంభూతుడైన బాబా చరిత్రని రాసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. యోగేశ్వరులందరూ ఒక్కటేనని, ఒకరు చేసే పనులు మరొకరికి తెలుసునని కొందరు చెబుతుంటారు. అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విహెచ్ ఠాగూర్ని విస్మయపరిచిన బాబా. విహెచ్ ఠాగూర్ అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఒకసారి ఒక సర్వే నిమిత్తం బెళగాం దగ్గరున్న వడ్గాంకి వెళ్ళాడు. ఆ సమయంలో అతను అప్పా అనే కన్నడ యోగిని దర్శించి అతని ఆశీర్వాదాన్ని పొందాడు. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగర్ అనే గ్రంథం గురించి చెప్పి ఆ గ్రంథాన్ని చదవవలసిందిగా ఠాగూర్కి చెప్పి అది చదివితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని అన్నాడు. అలా చదివిన తరువాత నువ్వు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసినప్పుడు గొప్ప మహాత్ముణ్ణి కలుస్తావని, అతను నీకు భవిష్యత్తు మార్గాన్ని సూచిస్తాడని చెబుతాడు. తరువాత ఠాగూర్ జున్నరుకి బదిలీ అవుతాడు. అక్కడికి వెళ్లడానికి అతను ఒక లోయ దాటవలసి వచ్చింది. అది చాలా లోతుగా ఉండడం వల్ల అతను ఒక దున్నపోతుపై ఎక్కి ఆ లోయని దాటాడు. అలా చేయడం అతనికి బాధ కలిగించినా తప్పలేదు. తర్వాత కళ్యాణ్ గ్రామంలో అతనికి నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకుని ఒకసారి బాబాని కలిసి ఆయన పాదాలకి మ్రొక్కుతాడు. బాబా అతన్ని ఆశీర్వదిస్తూ, ఇక్కడి మార్గం అప్పా బోధించే నీతులంత సులభమైనది కాదు, దున్నపోతుపై లోయ దాటడం కంటే కష్టమైనది అని అన్నారు. ఆ మాటలు విని ఆశ్చర్యానికి గురైన ఠాకూర్ అంతకుముందు జరిగిన ఆ సంఘటన తన ఒక్కడికే తెలుసు, కాని బాబా అన్ని దగ్గరుండి చూసినట్లుగా చెబుతున్నారు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన సర్వం తెలిసిన మహానుభావుడు అని అనుకుని ఆయన పాదాలకి మరోసారి నమస్కారం చెయ్యగా బాబా అతని తల నిమురుతూ, అప్పా చెప్పిన మాటలన్నీ నిజాలే, అవన్నీ ఆచరణలో పెట్టు, విచారసాగరమనే గ్రంథాన్ని తప్పకుండా చదువు అని సలహా ఇచ్చారు. అలా బాబా మరోసారి ఠాకూర్ విషయంలో తన సర్వజ్ఞతని చాటుకున్నారు. మరో భక్తుడైన అనంతరావు పాటంకర్ని కూడా బాబా అదే విధంగా దీవిస్తారు. ఆ సందర్భంలో బాబా అతనికి చెప్పిన 9 విధ భక్తి మార్గాల గురించి తెలిపే 9 ఉండల గుర్రపు లద్ది కథ. అదేమిటంటే, ఒకరోజు ఒక వర్తకుడు షిరిడీ వచ్చాడని, అతని ముందే ఒక గుర్రం లద్ది వేయగా జిజ్ఞాసువైన అతను తన పంచకొంగుతో ఆ గుర్రపు లద్దిని పట్టుకుని వాటిని దాచుకున్నాడని, అప్పట్నుంచి అతను ఆధ్యాత్మిక మార్గం వైపు తన మనస్సుని కేంద్రీకరించగలిగాడని బాబా చెబుతాడు. అయితే బాబా చెప్పిన ఆ మాటలకి అర్థం ఏమిటో పాటంకర్ గ్రహించలేకపోవడంతో అతను దాదా కేల్కర్ని బాబా చెప్పిన ఆ మాటలకి అర్థం ఏమిటని అడిగాడు. అప్పుడు దాదా బాబా ప్రేరణ ప్రకారం ఆడగుర్రం అనగా భగవంతుని అనుగ్రహమని, 9 ఉండల లద్ది అనగా 9 విధ భక్తి మార్గాలు అని చెబుతాడు. అవేమిటంటే, శ్రవణం అంటే వినుట, కీర్తనము అంటే ప్రార్థించుట, స్మరణము అంటే జ్ఞాపకం పెట్టుకోవడం, పాదసేవ, అర్చన అంటే పూజ, నమస్కారం, దాస్యము అంటే సేవ, సఖ్యత్వము అంటే స్నేహం, ఆత్మనివేదన, ఇవన్నీ 9 విధ భక్తి మార్గాలు.
వీటిని ఎవరైతే పూర్తిగా ఆచరిస్తారో వారు ఆ భగవంతుని ఆశీస్సుల్ని సంపూర్ణంగా పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. కాబట్టి నువ్వు కూడా ఆ వర్తకునిలా నవవిధ భక్తి మార్గాల్ని ఆచరిస్తూ మేలు పొందమని పాటంకర్కి బాబా సలహా ఇచ్చి అతన్ని ఆశీర్వదించారు. ఆయన ఆశీస్సుల్ని పొందిన పాటంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పండరీపురం ప్లీడర్ని హెచ్చరించిన బాబా. ఒకరోజు పండరీపురం నుండి ఒక ప్లీడర్ షిరిడీకి వచ్చాడు. అతను మసీదుకు వెళ్లి బాబాకి నమస్కరించి బాబాకి ఆయన అడగకుండానే దక్షిణ ఇచ్చాడు. ఆ తర్వాత మసీదులో ఒక మూలకి వెళ్లి కూర్చున్నాడు. తర్వాత ఆ మసీదులో ఎవరేం చెప్పుకుంటున్నారో తెలుసుకుందామని ఆ మూలను కూర్చుని వింటుంటాడు. అతన్ని గమనించిన బాబా, కొందరు ప్రజలు చాలా టక్కరివాళ్లు, భగవంతుణ్ణి మొక్కుతారు, దక్షిణ కూడా ఇస్తారు, కాని చాటుగా ఉండి అదే భగవంతుడి చేసే పనుల్ని నిందిస్తుంటారు అని అన్నారు బాబా. ఆ మాటలు ప్లీడర్కి సూటిగా తగలడంతో కంగారుపడ్డాడు. కాని బాబా ఎవరిని అలా అంటున్నారో అక్కడున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. తర్వాత అక్కడ్నుంచి ప్లీడర్ వాడాకు వెళ్లాడు. అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్తో ఇందాక బాబా ఆ మాటలు అన్నది తననేనని అంటూ గతంలో జరిగిన విషయాన్ని చెబుతాడు. అదేమిటంటే, పండరీపురం సబ్జడ్జ్ అయిన నూల్కర్కి అనారోగ్యంగా ఉండడంతో అతను బాబా భక్తుడు కావడంతో మందులేమీ వేసుకోకుండా బాబా దగ్గరికి వచ్చి అక్కడే కొన్ని రోజులు మకాం ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న నేను షిరిడీ వెళ్లి బాబాని దర్శిస్తే అనారోగ్యం తగ్గుతుందా అంటూ నూల్కర్ని బాబాని కూడా హేళనగా మాట్లాడానని, అందుకే బాబా తనని మసీదులో అలా అన్నారని, గతంలో తాను చేసిన పనికి తాను ఇప్పుడు సిగ్గుపడుతున్నానని అన్నాడు. అతను గతంలో ఎక్కడో పండరీపురంలో అనుకున్న మాటలు బాబాకి ఎలా తెలిశాయి? అతను మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు భగవంతుడే, ఆయన సర్వజ్ఞుడు అని తెలుసుకున్న పండరీపురం ప్లీడర్ బాబాకి గొప్ప భక్తుడిగా మారిపోయాడు. ఈ సంఘటనని బట్టి బాబా సర్వజ్ఞుడు అని మరోసారి రుజువయ్యింది. నిజానికి ఈ సంఘటనని బట్టి ఒకర్ని గురించి చెడుగా చెప్పరాదని, అనవసరంగా ఎవర్ని నిందించరాదని అర్థమవుతోంది. ఇదంతా బాబా ఆ ప్లీడర్కి ఒక్కడికే చెప్పలేదు. ఇలా చాటుగా పరుల గురించి మాట్లాడుకుంటూ వారిని నిందించే ప్రతి ఒక్కరికి బాబా ఈ చురకని అంటించారు. కాబట్టి ఇకనుంచైనా పరుల గురించి తప్పుగా మాట్లాడుకోవడం మానివేస్తే బాబా ఆశీస్సులు సంపూర్ణంగా మనందరికీ లభిస్తాయి. మనలో ఉన్న ఈ చెడ్డ అలవాటుని మనలో నుంచి తీసివేయమని బాబాని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణం 22వ అధ్యాయం. సచ్చిత్ ఆనందరూపుడైన అంటే సచ్చిదానందరూపుడైన ఆ భగవంతుణ్ణి చూడాలన్నా, ఆయన్ని చేరుకోవాలన్నా అది గురువు వల్లనే సాధ్యమవుతుంది. అంటే ఆ సద్గురువు మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తాడు. అలాంటి సద్గురువుగా బాబా గురించి చెబుతారు. ఆయన్ని అందరూ గురురూపంలో ధ్యానించినా సాక్షాత్తు ఆయనే భగవంతుడిగా ఈ భూమిపై అవతరించాడు. పున్నమి చంద్రుడిలాంటి ఆ బాబా కూర్చునే విధానాన్ని చూస్తే ఆయన మన కంటికి ఎంతో సుందరంగా కనిపిస్తారు. ఆయన తన కాళ్లని ఒకదానిపై ఇంకొకటి వేసుకొని ఎడమచేతి వ్రేళ్లని కుడిపాదంపై వేసుకుంటారు. అలాగే తన కుడికాలి బొటన వ్రేలిపై చూపుడి వ్రేలు, మధ్యవ్రేలు ఉంటాయి. బాబా ప్రకాశాన్ని చూడాలనుకుంటే మనం మన అహంకారాన్ని విడిచి అణుకువ కలిగి ఉండి చూపుడి వ్రేలికి మధ్యవ్రేలికి మధ్య ఉన్న ఆయన బొటన వ్రేలిపై దృష్టి సారిస్తే ఆయన ప్రకాశాన్ని చూడగలుగుతాం. ఇలా చూడటమే మన భక్తికి సులువైన మార్గం అని బాబాయే మనకి స్వయంగా చెప్పారు. బాబా నివసించిన నివాస స్థలం ఇప్పుడు ఒక యాత్రాస్థలంగా మారింది. దేశ విదేశాల్లోని అనేక ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు షిరిడీ వచ్చి బీద గొప్ప అని తేడా లేకుండా అందరూ ఆయన దివ్యరూపాన్ని దర్శించి అనేక విధాలుగా మేలు పొందుతూ ఉన్నారు. కారణజన్ముడైన బాబా లీలల్ని వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. భక్తుల ఆపదల్ని కనిపెట్టి ఆ ఆపదల నుంచి వారిని రక్షించే ఆపద్బాంధవుడు షిరిడీ సాయి. బాలాసాహెబ్ మిరీకర్ అనే భక్తుణ్ణి ఆపదల నుంచి బాబా ఎలా రక్షించాడో తెలుసుకుందాం. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకైన బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంవ్కి మామల్తారుగా పనిచేసేవాడు. అతను ఒకరోజు చితలీ గ్రామానికి వెళుతూ బాబాని చూడ్డానికని చెప్పి షిరిడీ వస్తాడు. మసీదుకు వెళ్లి బాబాకి నమస్కరించాడు.
బాబా అతన్ని దీవించి అతని యోగక్షేమాలు అడిగి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నట్లుగా ఇలా అన్నారు: నీవిప్పుడు ద్వారకామాయిలో కూర్చున్నావు. ఎవరైతే ఈ ద్వారకామాయి ఒడిలో కూర్చుంటారో వారు అన్ని కష్టాల నుండి తప్పించుకుంటారు. ఈ మసీదులోకి వచ్చిన వారిని ఆ తల్లి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అని చెప్పి శ్యామాతో, నువ్వు బాలాసాహెబ్తో చితలీ వెళ్ళు అంటారు. బాబా ఆజ్ఞానుసారం శ్యామ వెళ్లడానికి సిద్ధపడతాడు. కాని బాలాసాహెబ్ కొద్దిగా అసౌకర్యంగా భావించడంతో, సర్లే వెళ్ళొద్దు, మనం వాడి సౌకర్యం గురించి ఆలోచించాం, కాని అతడి నుదుట మీద ఏది రాసి ఉంటుందో అదే జరుగుతుంది, వద్దులే వెళ్ళకు అన్నారు. బాలాసాహెబ్ బాగా ఆలోచించి శ్యామాని తోడు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ రాత్రి 9 గంటల ప్రాంతానికి చితలీ చేరుకుని ఆంజనేయాలయంలో బస చేసి ఒక మూల కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. బాలాసాహెబ్ చాపపై కూర్చుని వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు. అతను ధరించిన దుస్తులపై ఒక సర్పం ఉంది. దాన్ని ఎవ్వరూ గమనించరు. అది బుసలు కొడుతూ ఉండగా ఆ శబ్దం నౌకరికి వినిపించింది. అతను వెంటనే వెళ్లి ఒక లాంతర్ తెచ్చి పాముని చూసి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు విని బాలాసాహెబ్ భయపడ్డాడు. అక్కడున్న వాళ్లందరూ కట్టెల్ని తేవడానికి వెళ్లగా ఆ పాము అక్కడ్నుంచి దిగి మెల్లగా పాక్కుంటూ వెళుతుండగా ఆ కట్టెలు తెచ్చిన వ్యక్తులు దాన్ని కొట్టి చంపివేస్తారు. ఇలా బాలాసాహెబ్ని బాబా ముందుగానే హెచ్చరించి అతన్ని పాము బారి నుండి రక్షించడం జరిగింది. అప్పట్నుంచి బాబాపై బాలాసాహెబ్కి భక్తి పెరిగి ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు. డేంగలే చెప్పిన జ్యోతిషాన్ని తప్పని రుజువు చేస్తూ బాబూసాహెబ్ బూటీని ప్రమాదం నుంచి రక్షించిన బాబా. నానా డేంగలే అనే జ్యోతిష్యుడు ఉండేవాడు. అతను ఒకరోజు బాబూసాహెబ్ బూటీ షిరిడీలో ఉండగా అతని దగ్గరికొచ్చి ఆ రోజు అతనికి ప్రాణగండం ఉందని చెబుతాడు. ఆ మాట విన్న బాబూసాహెబ్ ఆందోళనకి గురవుతాడు. తర్వాత అతను మసీదుకు వెళ్ళగా బాబా బాబూసాహెబ్తో, ఈ నానా ఏమంటున్నాడు? నీకీరోజు మరణం ఉందని చెప్తున్నాడు కదూ? సరే, నీవేమీ భయపడాల్సిన పనిలేదు. నిన్ను ఆ మృత్యువు ఎలా చంపుతుందో చూస్తాను అని బాపూసాహెబ్కి ధైర్యాన్నిస్తాడు బాబా. ఆ రోజు సాయంకాలం బాపూసాహెబ్ బూటీ మరుగుదొడ్డికి వెళ్ళగా అతనికి అక్కడొక పాము బుసలు కొడుతూ కనిపించింది. అతని నౌకరు కూడా దాన్ని చూసి దాన్ని ఒక రాయితో కొట్టబోగా బాబూసాహెబ్ అతన్ని వారించి పెద్ద కర్రను తీసుకుని రమ్మంటాడు. నౌకరు కర్రను తీసుకుని వచ్చేంతలో ఆ పాము అక్కడ్నుంచి అదృశ్యమైపోతుంది. బాబా తనని ధైర్యంగా ఉండమని ఎందుకు చెప్పాడో అతనికప్పుడు అర్థమై బాపూసాహెబ్ బాబా చేసిన మేలుని తలుచుకుని ఆయనకి మనసులోనే భక్తితో నమస్కరించుకుంటాడు. అమీర్ చక్ర వ్యాధిని పోగొట్టడంతో పాటు పాము బారి నుండి కాపాడిన బాబా. కోపర్గాంలోని కొరాలే గ్రామ నివాసి అయిన అమీర్ షక్కర్ కీళ్లవాతంతో బాధపడుతూ తన వ్యాపారాన్ని విడిచిపెట్టి షిరిడీకి వెళ్లి తన రోగం గురించి చెప్పి ఆ బాధ నుండి తనకి విముక్తి కలిగించమని బాబాను వేడుకున్నాడు. బాబా అతణ్ణి చావడిలో కూర్చోమని ఆజ్ఞాపించాడు. నిజానికి ఆ రోగానికి ఆ స్థలం సరైంది కాదు. ఎందుకంటే ఆ ప్రదేశం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. కాని బాబా పలుకులే అతని కీళ్లవాపులకి తగిన ఔషధం. అక్కడ్నుంచి మసీదుకు రావడానికి బాబా అతనికి అనుమతివ్వలేదు. అలా జరగడం వల్ల అది అమీర్కే మంచిదయ్యింది. ఎందుకంటే బాబా ఉదయం సాయంకాలం చావడివైపు వెళుతూ అక్కడికి వచ్చేవారు. 2 రోజులకొకసారి బాబా అక్కడే నిద్రిస్తూ ఉండేవారు. అలా అమీరుకి బాబా యొక్క సాంగత్యం సులభంగా లభించింది. అతనలా అక్కడ పూర్తిగా 9 మాసములు ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగి ఒకనాటి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయి ధర్మశాలలో దిగుతాడు. అక్కడొక ఫకీరు చావడానికి సిద్ధంగా ఉండగా ఆ ఫకీరు నీళ్లు అడుగగా అమీరు వెళ్లి నీరు తెచ్చివ్వగా ఆ నీళ్లను త్రాగి ఆ ఫకీరు చనిపోతాడు. అమీరు చిక్కుల్లో పడతాడు. దాంతో బాబా ఆజ్ఞ లేకుండా షిరిడీ విడిచిపెట్టి వచ్చి చిక్కుల్లో పడ్డానని తెలుసుకుని అక్కడ్నుంచి షిరిడీకి వెళ్ళిపోతాడు. అలా బాబా ఆజ్ఞానుసారం ఆ చావడిలోనే ఉండి కొన్నాళ్లకి రోగ విముక్తుడవుతాడు. ఆ తర్వాత ఒకరోజు అర్ధరాత్రి బాబా హఠాత్తుగా నిద్రలేచి, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో విషజంతు వస్తున్నది అని అరవగా లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూస్తాడు. కాని అతనికేమీ కనిపించదు. బాబా అతన్ని జాగ్రత్తగా చూడమని చెబుతూ నేలపై సటకాతో కొడుతూ ఉండగా అమీర్ షక్కర్ బాబా చేసే ఆ పనిని చూసి అక్కడికి పాము వచ్చిందని బాబా అనుమానిస్తున్నాడేమో అనుకుంటాడు. అదే సమయంలో అమీరు తన దిండుకు దగ్గర ఏదో కదులుతుండడం గమనించి అబ్దుల్ని అక్కడికి లాంతరు తీసుకుని రమ్మని పిలుస్తాడు. ఆ లాంతరు వెలుగులో చూడగా అక్కడ తలని కిందికి పైకి ఆడిస్తూ ఉన్న ఒక పాము కనిపించింది.
వెంటనే దాన్ని చంపుతారు. ఆ విధంగా బాబా అమీర్ను ముందుగా హెచ్చరించి పాము బారి నుండి అతన్ని కాపాడాడు. తేలు, పాముల నుంచి తన భక్తుల్ని కాపాడిన బాబా. బాబా ఆజ్ఞానుసారం కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథ మహారాజ్ రచించిన భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండగా హేమాడ్ పంత్ కూడా శ్రద్ధగా వింటున్నాడు. అతనితో పాటు అందరూ మైమరిచిపోయి ఆ పురాణ కాలక్షేపాన్ని వినుచుండగా సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి అతని ఉత్తరీయంపై కూర్చొని ఉంది. దాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపై తేలు ఉండడాన్ని గమనిస్తాడు. అయితే అది కూడా పురాణం వింటున్న దానిలా చచ్చినట్లు పడి ఉంది. దాంతో అతను బాబాని స్మరిస్తూ ఆ ఉత్తరీయం 2 చివర్లని పట్టుకుని ఆ తేలుని బయటకు తీసుకువచ్చి పక్కనున్న తోటలోకి విసిరి పారవేశాడు. ఎవరు పురాణాల్ని వింటారో వారిని భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు అన్నట్టుగా హేమాడ్ పంత్ తేలు బారి నుండి రక్షింపబడతాడు. ఇంకోసారి సాయంకాలం సమయంలో కాకాసాహెబ్తో పాటు మరికొందరు మేడ మీద కూర్చుని ఉన్నారు. అక్కడి కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఒక సర్పం దూరి అక్కడ చుట్టుకుని ఉంది. అది చూసిన కొందరు అక్కడికి ఒక దీపాన్ని తెచ్చి ఆ రంధ్రం వైపు పెట్టగా ముందు ఆ పాము ఆ వెలుతురుకి తడబడినా తర్వాత ఆ రంధ్రంలోనే కదలకుండా కూర్చుని ఉంది. తల మాత్రం కిందికి మీదికి ఆడిస్తూ ఉంది. చాలామంది ఆ పాముని చంపుదామని అక్కడికి కర్రలు తీసుకుని వచ్చినా అది ఎటూ కదలకుండా రంధ్రంలో ఉండిపోవడంతో దాన్ని చంపలేకపోయారు. ఆ మనుషులు తెచ్చిన ఆ కర్రల శబ్దాన్ని విన్న ఆ సర్పం అక్కడ్నుంచి పారిపోయింది. అలా బాబా దయవలన ఆ ఆపద నుండి అందరూ తప్పించుకున్నారు. విషసర్పాలపై బాబా అభిప్రాయం. ముక్తారాం అనే భక్తుడు ఆ పాము తప్పించుకుని పోవటం వల్ల మంచి జరిగింది అంటాడు. హేమాడ్ పంత్ అతని మాటలకి ఏకీభవించడు. విషసర్పాల్ని చంపడమే మంచిదంటాడు. ఆ పాము విషయమై వాళ్ళిద్దరికీ పెద్ద వాదన జరిగింది. ఆ వాదన రాత్రైనా ఆగలేదు. మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఆ విషయం గురించి బాబాని అడిగారు. వారికి బాబా ఇలా జవాబు చెప్పాడు. సర్పములు, తేళ్లు వంటి అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉంటాడు. ఈ ప్రపంచాన్ని నడిపించే సూత్రధారి భగవంతుడే. పాములు, తేళ్లతో సహా సకల జంతుకోటి ఆ భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తాయి. వారి ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఎవరినీ ఏమీ చెయ్యలేరు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. ఎందుకంటే అందర్నీ రక్షించేవాడు ఆ దైవమే. మీరు అనవసరమైన ఈ కలహాన్ని ఇంతటితో వదిలివేయండి అని అన్నారు. బాబా చెప్పిన దాన్ని బట్టి దేవుడి ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణి మనల్ని ఏమీ చెయ్యలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వాంతర్యామి అయిన ఆ బాబా ఆజ్ఞ లేనిదే మనం ఎవ్వరం ఏమీ చెయ్యలేం అని అర్థమవుతోంది. సర్వకాల సర్వావస్థలయందు మనల్ని కూడా కాపాడమని ఆ బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని 3వ రోజు పారాయణాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః.